క్రీస్తునందు ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ, అలాగుననే వేదికను అలంకరించిన దైవ సేవకులకు, శబ్దాంతరం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. ఏమండి, అందరికి వందనాలు. వెరీ గుడ్. భోజనాలు కూడా వచ్చాయి, త్వరగానే ముగిస్తాను. ప్రతి మనిషి జీవితంలో ఏది వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. దాని పేరే మరణము. చెప్పండి, దాని పేరేంటి? మరణం. దేవుడు అన్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడవడు. అది యేసుకు కూడా సంభవించింది. శరీరాన్ని ధరించిన ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మరణించాలి. ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే క్రైస్తవులుగా మనకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, మనం మరణించినా కూడా మరలా తిరిగి బ్రతుకుతాం, నిత్యత్వంలోనికి వెళతాం, నిత్య జీవం పొందుతాం అనేది మన బలమైన ప్రగాఢమైన విశ్వాసం. అయితే ఇది అందరికీ లేదు అని పౌలు చెప్పాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించొద్దు. నిరీక్షణ లేని వాళ్ళు అయితే ఏడుస్తూ ఉంటారు మరణించిన వారి నిమిత్తం. మనకి ఆ విశ్వాసం, నిరీక్షణ ఉంది కనుక మనం వేడం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, శారీరకంగా, భూ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ప్రతి మనిషి మరణించిన ప్రతి వ్యక్తి రెండు మార్గాల గుండా వెళ్ళాలి. ఆ రెండు మార్గాల గుండా వెళితే చివరికి మనం చేరే గమ్యస్థానం పేరే నిత్యత్వం. అది మంచి కానీ చెడు కానీ. దేవునికి ఇష్టలుగా బ్రతికి మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో మన పాపాలు ఉతుక్కొని కడుక్కొని ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతికితేనేమో పరలోకానికి వెళతాం. లేదా మన ఇష్టానుసారంగా మనం బ్రతికి చనిపోతేనేమో నరకానికి వెళతాం. రెండిటి పేరు నిత్యత్వమే. నరకంలో కూడా మనిషికి ముగింపు లేదు, మనిషి చనిపోడు. ఇంక నేను ఎక్కువ రెఫరెన్సులు కోట్ చేయట్లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అనకండి, మనం చావం. సో పరలోకంలో నిత్యము మనం బ్రతుకుతాం, నిత్యము మనం ఉంటాం. నరకంలో కూడా మనం ఉంటాం. ఒకటి మనకు అర్థమైంది, అదేంటంటే దేవునికి ఇష్టలుగా పరిశుద్ధులుగా బ్రతికితే పరలోకం అనే నిత్యత్వానికి వెళ్ళిపోతాం. మనకిష్టలుగా మనం బ్రతికి చనిపోతే నరకము అనే నిత్యత్వానికి మనం వెళ్ళిపోతాం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే, ధనవంతుడు చనిపోయి పాతాళమునకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ధనవంతుడు అడుగుతున్నాడయ్యా, నేను చేసిన పాపం ఏంటి, నేనెందుకు వచ్చి ఇక్కడ పడ్డాను అని అబ్రహాముని అడిగితే, నా కుమారుడా, నీవు దేవుడిచ్చిన నీ జీవితకాలంలో, నీ బ్రతుకు దినాలలో నీవు నీకిష్టమైనట్లు బ్రతికావు అన్నాడు. ఈ లోకంలో మనం మనకి ఇష్టం వచ్చినట్లు, మనకు నచ్చినట్లు బ్రతకడం తప్పు కాదేమో కానీ, దేవుని దృష్టిలో మాత్రం మనకు నచ్చినట్లు బ్రతికితే అది పెద్ద తప్పు, పెద్ద పాపం. సో మొత్తానికి ఒకటి అర్థమైంది, దేవుని దృష్టికి పాపం చేసి మరణిస్తే నరకము అనే నిత్యత్వానికి వెళ్ళిపోతాం. దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతికి మరణిస్తే పరలోకం అనే నిత్యత్వానికి మనం వెళ్ళిపోతాం. పాపము అనేది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. చెప్పాలి, పాపం ఏం చేస్తుంది? పాపం అనేది మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంది. ప్రతి మనిషి కూడా తెలుసో తెలియకునో ఖచ్చితంగా పాపం చేస్తూ ఉన్నాడు, చేస్తాడని బైబిల్ కూడా చెప్పింది. అందరూ నువ్వు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. వస్తుంది నాన్న, కంగారు పడకు. అందరూ పాపం చేస్తున్నారు,
దేవుడిచ్చే మహిమలోకానికి వెళ్లకుండా చేరకుండా దూరం అయిపోతా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తించవలసిన ఒక అమూల్యమైన విషయం చెప్తాను, వినండి, త్వరగా ముగిస్తాను. పాపాలు రెండు రకాలు. పాపాలు ఎన్ని రకాలు? రెండు. మన భాషలో క్షమించబడే పాపాలు, లేదా క్షమాపణ కలిగిన పాపాలు, క్షమాపణ లేని పాపాలు. బైబిల్ పరిభాషలో మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. వాటిని మనం క్షమించబడే పాపాలు, క్షమించబడని పాపాలు అని మనం చూస్తున్నాం. మరణకరమైన పాపం, మరణకరం కాని పాపాలు గురించి బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. సెల్ ఫోన్ లైట్స్ వేసుకోండి, అందాక కరెంట్ వస్తుంది, కంగారు పడద్దు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. తీసారమ్మా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు తీస్తే చదవండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల దేవుణ్ణి వేడుకుంటే ఆ మరణకరము కాని పాపము చేసిన వానిని బట్టి దేవుడు క్షమించి జీవాన్ని దయచేస్తాడు. 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసి అతన్ని వేడుకుంటే క్షమిస్తాడు. ఓకేనా? తర్వాత చూద్దాం. తర్వాత కంటిన్యూ చేయండి. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. ఇక్కడ మరణకరము కాని పాపము అన్నాడు. ఆ తర్వాత 16వ వచనం ఎండింగ్ లో కూడా మరణకరమైన పాపము కలదు అన్నాడు. చూడండి, ఉన్న మాట మీ బైబిల్లో మాట్లాడేటండి. అంటే మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపము ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు మనకి తేలాలి. ఎందుకంటే పాపం అనేది దేవునికి మనల్ని దూరం చేస్తుంది, నరకము అనే నిత్యత్వంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళకూడదనే మనం ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇంకేం కెలక్కండి. ఏంటి అసలు ఈ మరణకరమైన పాపం అంటే ఏంటి, మరణకరము కాని పాపం అంటే ఏంటి? ముందు మరణకరము కాని పాపం ఏంటో మనకు తెలిస్తే మరణకరమైన పాపం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. మరణకరము కాని పాపం ఏంటంటే, బాడుగు భాషలో మాట్లాడుతున్నాను, మనం తెలియక ఏదైనా పొరపాటు చేసామనుకోండి, తప్పు చేసామనుకోండి, అది క్షమించబడే పాపం. ఏం చేస్తే? తెలియక పొరపాటున తప్పు చేస్తే అది క్షమించబడే పాపం. రెండోది, తెలిసి మనం తప్పు చేస్తే ఆ తప్పుకి, ఆ పాపానికి క్షమాపణ లేదు. అందుకే పౌలు అంటాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, తెలియక అవిశ్వాసము వలన నేను తప్పు చేశాను కనుక కనికరించబడుతున్నాను అన్నాడు, క్షమించబడుతున్నాను అన్నాడు. కనుక పాపాలు రెండు రకాలు. ఇప్పుడు తెలిసి తప్పు చేస్తే దానికి క్షమాపణ లేదు, అది భయంకరమైన పాపం, దానికి క్షమాపణ లేదు అనేది మనకు బాగా అర్థమైంది. తెలిసి చేస్తే దానికి ఏమీ లేదు, చెప్పండి అందరూ, క్షమాపణ లేదు. అలాంటి ఒక భయంకరమైన పాపాన్ని నేను మా ముందు పెడుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఖచ్చితంగా ఈ పాపం ఉంటుంది. అకార్డింగ్ టు బైబిల్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. అదేంటో, అది ఎంత భయంకరమైంది కాకపోతే దావీదు తన ప్రార్థనలో అర్థిస్తున్నాడో మీకు తెలియాలి. అందరూ ఇప్పుడు బైబిల్ తీద్దాం, మన టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని
ఆపుము అన్నాడు. ఇక్కడ ఓ పాపం మనకు కనపడుతుంది. ఇక్కడ మనకు ఓ పాపం కనపడుతుంది. అదేంటంట? దుర అభిమానము అనే భయంకరమైన పాపం. దాంట్లో పడకుండా నీ సేవకున్నైనా నన్ను ఆపు అంటున్నాడంటే అందులో పడితే దేవుడు కూడా ఆపలేడు. బాగా వినాలి నా మాట. అందులో మనం పడకుండా ఉండాలి, కానీ ఆ పాపములో పడితే నరకానికి వెళ్లకుండా దేవుడు కూడా మనల్ని ఆపలేడు. అంటే అది ఎంత భయంకరమైన పాపమో, ఎంత క్షమించరాని పాపమో, ఎంత మరణకరమైన పాపమో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ దురభిమానము అనే పాపం గురించి మనకి కొంచెం తెలిసి ఉంటే మంచిది, తెలుసుకుందాం. అభిమానం మంచిదే, వింటున్నారా? అదృష్టం అనే పదానికి వ్యతిరేక పదం చెప్పండి. దురదృష్టం. అలాగా అదృష్టం అనేది మంచిదే, దురదృష్టం అనేది మంచిది కాదు. అలాగే అభిమానం అనేది కూడా మంచిదే, కానీ దానికి పరిధి ఉంది, పరిమితి ఉంది. ఆ పరిధి దాటితే ఏమవుతుందో తెలుసా? అభిమానం అవుతుంది. దురాభిమానం అనేది మంచిది కాదు. ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ లోకంలో జరిగినాయి చెప్తాం. మొన్ననే విజయవాడలో ఒక తమ్ముడు, అనిల్ అనే తమ్ముడు, జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్నాడు. అంటే నేను ఇంకా ల్యాప్టాప్ పెట్టి ఆ స్క్రీన్ పెట్టి అన్నీ చూపించడానికి టైం లేదు కాబట్టి నేను ఓరల్గా చెప్తున్నా. మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. కరెంట్ అఫైర్ నేను మీకు చెప్తున్నా. ఆ తమ్ముడికి ఒక అభిమాన నటుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సినిమా నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చాలా అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే. మరి లైఫ్ గోల్ ఏంటంటే చచ్చిపోయేలోపు నేను పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీ ఫోటో ఒక్కడ దిగాలి. అయితే అది జరగటం లేదు. 23 ఏళ్ళు వచ్చినా కూడా అభిమానం అయితే ఉంది, కానీ 11 ఏట నుండి అభిమానం అయితే ఉంది, కానీ ఆయనతో ఫోటో దిగే భాగ్యం అయితే దక్కలేదు. ఉత్తరం రాశాడు. అమ్మా నాన్నలారా, నా చావుకు కారణం ఎవరూ కాదు. నా ఆశ నా అభిమాన నటుడితో ఫోటో దిగాలని. నా ఆశ బ్రతికొండగా తీరలేదు, కానీ నేను చచ్చిపోయిన తర్వాత అయినా నా అభిమాన నటుడు వచ్చి నా ఫోటోకు దండేయాలి. ఇదే నా ఆఖరి కోరిక. చచ్చిపోయాడు. అభిమాన నటుడు వచ్చి దండేసాడు. చచ్చిపోయాక ఫోటోకి దండైతే ఉపయోగం ఏముంది? అంటే అభిమానం పీక్స్కి వెళ్ళిపోతే మరణం వస్తుంది. పోని ప్రాణమేమైనా పోయగలడా ఏ అభిమాన నటుడైనా? ప్రాణమిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి ఏమి చేయలేని మనిషి మరొక మనిషిని ఎంతగా అభిమానిస్తున్నాడంటే ప్రాణమిచ్చేంతగా అభిమానిస్తున్నాడు. అభిమానం మంచిదే, మళ్ళీ చెప్తున్నాను, కానీ చచ్చిపోతున్నావంటే అది మంచిది కాదు, అది దురాభిమానం. మరొక కరెంట్ అఫైర్ నేను మీతో చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనేటువంటి వ్యక్తి సినిమా నటుడు. ఈయన కూడా ఆ మహారాష్ట్ర హిందీ సినిమా నటుడు. ఆ మధ్యకాలంలో చంపేశారో, చచ్చిపోయాడో, సూసైడ్ చేసుకున్నాడో, ఎలాగైతే కాలం చేశాడు. అలా చనిపోయాడని చెప్పేసి అతనికి కూడా ఒక అభిమాన ఫ్యాన్ ఉన్నాడు. ఆ అబ్బాయి బహుశా ఇంటర్మీడియట్ ఏమో చదువుతున్నాడు. నా అభిమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పుడు ఆయన కోసం నేను చనిపోవాలి. ఆయనే లేనప్పుడు నేనెందుకు? ఆయనే లేనప్పుడు నేను బతకడం ఎందుకు అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా సేమ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు, మరణించాడు. ఎవరి కోసం? ఒక అభిమాన నటుడు కోసం. వింతైన వార్త ఏంటంటే తమిళనాడులో ఒక పార్టీ అధినేత ఎవరైనా కానీ పార్టీ గెలవకపోతే మనస్తాపం చెంది చచ్చిపోతారేమో, కానీ పార్టీ గెలిచిందని చచ్చిపోయాడు. అభిమానం తట్టుకోలేక పార్టీ గెలిచిందన్న వార్త విని ఏం చేశాడు? చచ్చిపోయాడు.
ఈ మధ్యకాలంలోనే జనగాం పాపం ఒక రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ. ఈ బిడ్డ ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక రైతు బిడ్డ అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ని దేవుడిగా ఆరాధిస్తున్నాడు. అంటే ఎంత అభిమానం ఆలోచించండి. ఆయన కోసం ఏకంగా ఒక స్థలం కొన్నాడు, గుడి కట్టాడు, ఆ గుడిలో ఆయన విగ్రహాన్ని తయారు చేసి పెట్టాడు. ప్రతిరోజు ఆయనకు ఆరాధనలు, పూజలు చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ట్రంప్ గారికి కరోనా వచ్చిందని తెలిసిందంట. ఆ వార్త విన్న అభిమాన నటుడు అభిమానం కాస్త ఏమండి దురభిమానం అయిపోయింది. వార్త విన్న వెంటనే ఆ షాక్కి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. ఇదంతా కూడా ఒకరి మీద అభిమానం ఉంటే మంచిది, కానీ ప్రాణం పోయేంతగా, ప్రాణం ఇచ్చేంతగా, ప్రాణం తీసుకునేంతగా అభిమానం అనేది అది మంచిది కాదు. ఎందుకంటే నీవు అభిమానిస్తున్న ఆ అభిమాని నీకు ప్రాణం పోయలేడయ్యా. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది స్వాభిమానం అనేది కూడా ప్రతి వ్యక్తిలో ఉంటుంది. మన మీద మనకు కూడా ఏముంటుంది? అభిమానం ఉంటుంది. ఎంతగా అంటే మనం చేసేది తప్పు అని చెప్పినా అది తప్పు కాదు, నేను చేసేది మంచిదే అని నిన్ను నీవు ప్రేమించుకునే అంతగా, నీ తప్పును నీవు సమర్థించుకునే అంతగా నిన్ను నువ్వు ఏం చేస్తావు? అభిమానించుకుంటావు. అప్పుడు నీ తప్పు నిన్నేం చేస్తుంది? పాపం ఏం చేస్తుంది? పాపము వలన వచ్చు జీతం మరణం. ఇలాంటివి బైబిల్లో చాలా ఉన్నాయి ప్రియులారా. చెబుతూ వెళితే తెల్లవారిపోద్ది. ఈరోజు వాక్య విషయంలో కూడా, మరి ముఖ్యంగా వాక్య విషయంలో కూడా మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఇక టైం లేదు. నేనున్నాను, ఒకవేళ నేను అనుకున్నట్లుగా, నేను అనుకున్నదే కరెక్ట్ అని తప్పు చెప్పేశాను అనుకోండి, వింటున్నారు కదా, నేను అనుకున్నది కరెక్ట్ అని తప్పు చెప్పేశాను. ఇప్పుడు సుబ్బు ఈ తమ్ముడికి నిజం తెలిసింది. నా దగ్గరకు వచ్చే విశ్వాసులందరూ నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటున్నారు, నేను తప్పు చెప్పినా కూడా. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి, అన్నయ్య మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, అది బైబిల్కి సరి అయినది కాదు, అది దైవ దృక్కోణంలో కరెక్ట్ అయినది కాదు, అది దైవత్వానికి, వాక్యానికి, దేవుని తత్వానికి సరిపోవట్లేదు అన్నయ్య తప్పు అన్నప్పుడు మంచోడైతే ఏం చేస్తాడు? సరి చేసుకుంటాడు. నువ్వు నాకు చెప్పి అంతటోడువా? నా వయసు ఏంటి, నీ వయసు ఏంటి? నీకు ఇంకా బొడ్డోడు లేదు. బొడ్డు ఊడితేనేమి, బొడ్డు ఊడకపోతేనేమి. నిజం చెప్తే ఒప్పుకోరాదు. ఈ బొడ్డు కూడా ఎందుకు? ఎక్కడ నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నీవన్నా ట్రైనింగ్ అయ్యావా? ఇది చాలా చెడ్డది ప్రియులారా. ఎంత వాక్య అనుభవం ఉన్నా ఎలాంటోడైనా ఖచ్చితంగా తప్పు చేస్తాడు, తప్పు చెబుతాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే తప్పు అని తెలుసుకొని సరి చేసుకోవడం గొప్ప విషయం. నువ్వు చెప్పింది తప్పు అయినా కూడా అది తప్పు కాదు అని నిన్ను నీవు అభిమానించుకొని సమర్థించుకోవడం చాలా తప్పు వాక్య విషయంలో. అంతకంటే ఘోరమైన గొప్పదైన పాపం మరొకటి ఏది లేదు. వయసు పక్కన పెట్టు, నీ సీనియారిటీ పక్కన పెట్టు, నిజమైతే ఒప్పుకో. నువ్వెంత, నువ్వు నాకు చెప్పేవాడివా? విశ్వాసులు కూడా అలాగే మీ పాస్టర్ గారు తప్పు చెప్పాడు అన్నారు అనుకోండి, ఏమండి బైబిల్లోనైనా తప్పులు ఉంటాయేమో కానీ మా అయ్యగారు మాత్రం తప్పు చెప్పడండి. వాళ్ళది ఒక రకమైన దురాభిమానం. ఎందుకంటే మా సావులకి గోతులు తీయాలంటే అయ్యగారు రావాలి, మా పాడె మొదలెట్టాలంటే అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాలి, మేము టపాకాయలు కాల్చాలంటే అయ్యగారు వచ్చి ప్రారంభించాలి, గోతులో మట్టి వేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునని అయ్యగారే మొట్టమొదటగా మట్టిస్తే మేము పరలోకానికి వెళ్ళిపోతాం. మా పిల్లల కార్యక్రమాలు ఆయన చేశాడు, మా పిల్లల పెళ్ళిళ్ళు ఆయన చేశాడు, మా పిల్లల బర్త్డేలు ఆయన చేశాడు, మా పిల్లల మెచ్యూర్ ఫంక్షన్లు ఆయన చేశాడు, మా గృహప్రవేశం ఆయన చేశాడు. ఆయన తప్పు చెప్తాడంటే మేము ఒప్పుకుంటామేటి? దురాభిమానం. అంటే వాళ్ళు కూడా తప్పుకి ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు. చిన్న విషయం చెప్పి ముగించేస్తా. అపోస్తులులు 12 మంది. బైబిల్ ఎంతమంది ఉన్నారు? కడపటివాడు, అపోస్తులుడుగా ఎంచబడిన వాడు, ఆఖరి వాడు అనుకుందాం, ది జూనియర్, బాగా జూనియర్ అండి, ఆయన అపోస్తులుడైన పౌలు.
బాగా సీనియర్ ఎవరంటే ఏమని చెప్పొచ్చు మనం? పేతురు గారు. ఇప్పుడు ఒకసారి బైబిల్లోకి వెళదాం. అందరు బైబిల్లో పనిచేద్దాం. ఏమండి? అందరు బైబిల్లో పనిచేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. అయితే కేఫా అంటే ఎవరు? పేతురు గారు. అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా అంటే తప్పు చేసిన వాడిగా తీర్చబడిన గనుక పౌలు అనే నేను ముఖాముఖిగా అతనిని, తప్పు చేసావు పేతురు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసేది తప్పు అని ఖండించాడంట. మన భాషలో ఒక సీనియర్ మోస్ట్ సేవకుని బాగా జూనియర్ మోస్ట్, మన భాషలో బొడ్డోన్నోడు పౌలు ఏమంటున్నాడు? సీనియర్ని పట్టుకొని, ఏమయ్యా పేతురు నువ్వు తప్పు చేశావు. ఏం చేశాడు? 14వ వచనం. ఆ కేఫా అంట సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోవడం లేదంట. బైబిల్లో ఉన్నదొకటి, నువ్వు చెప్పేది ఒకటి. బైబిల్లో ఉన్నదొకటి, నువ్వు చేసేది మరొకటి. ఇది కరెక్టు కాదయ్యా అన్నాడంట. అప్పుడు ఒకవేళ పేతురు గారికి దురాభిమానం ఉంటే, నువ్వెంత, నీ బతుకెంత, నేనేంటి, నా సీనియారిటీ ఏంటి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు కదా, అపోస్తుడిగా నువ్వే చెప్పుకుంటున్నావేమో, మేము కదా ఎంచబడ్డోళ్ళం, ఇలా ఇగో ఫీల్ అవ్వలేదు. తలం చేశాడు ప్రియుల. తను తాను అభిమానించుకోలేదు. వెంటనే తప్పుని ఏం చేశాడు? చెప్పింది చిన్నవాడా పెద్దవాడా, అనుభవం ఉందా లేదా కాదు, అతను చెప్పింది సత్యం కాబట్టి నేను సరి చేసుకోవాలి. వాక్య విషయంలో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది అయ్యగారులు ఉన్నారు, నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు, నా తండ్రి సమానులు ఉన్నారు. ఎవరైనా కూడా సత్యం చెబితే అభిమానించండి. సేవకుల కోసం కూడా చచ్చిపోకండి. అర్థమవుతుందా? చస్తే గిస్తే చావంటూ వస్తే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణము పెట్టువాడు మరలా తిరిగి దాన్ని పొందుకుంటాడు. సువార్తలో చావండి ఒక ప్రవీణ్ పగడాల్లాగా. సువార్త కోసం చావండి ఒక ప్రవీణ్ పగడాల్లాగా. అర్థమవుతుందా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసు కొరకు చావండి. అవసరమైతే మీరు చచ్చినా మీకు బ్రతుకునిచ్చి యేసు కోసం చావండి. మనకు జీవాన్నివ్వని సాటి మనిషి కోసం మనం చావడం ఏంటి? అవసరమైతే వాక్యం కోసం చావండి. ఎందుకంటే మీరు వాక్యం కోసం చస్తే, సువార్త కోసం చస్తే ఆ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బతుకుతాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. యాకోబు పత్రిక 1:21 రాయబడింది, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. అవసరమైతే ఆ వాక్యం కోసం, ఆ సువార్త కోసం చచ్చిపోండి. ఆ వాక్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. పాటలు మనం పాడతాం, నీ వాక్యమే నన్ను బ్రతికించలు, బాధలలో నెమ్మదినిచ్చాను. సాతానుతో కూడా అయితే చెప్పాడు, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ఆ జీవపు మాటలు పట్టుకొని వచ్చాం ఎవరికి ప్రియులారా. అందుకంటాడు వాక్య విషయంలో దయచేసి ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. వినండి, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా. ఇప్పుడు జాగ్రత్త అంటున్నాడంటే అయితే ఏదో ప్రమాదం ఉంది. మార్కు సువార్తలు మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. ఏమని? మీరు ఏమి వినుచున్నారో 4వ అధ్యాయము 24వ వచనం సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? మీరు ఏమి విని, ఆ బోధకుడు ఎవరో అనవసరం, ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అనవసరం, ఎన్ని డాక్టరేట్లు ఉన్నాయి అనవసరం, ఎన్ని రెవరెండ్లు ఉన్నాయి అనవసరం, ఆయనకి ఎంతమంది సంఘస్థులు ఉన్నారో అనవసరం, ఆయనకి ఎంత పాపులారిటీ పబ్లిసిటీ ఉందో అనవసరం. ఎవరు చెప్పినా కూడా మీరు ఏమి వింటున్నారో ఆ వినేది జాగ్రత్త అంటున్నాడంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తప్పు చెప్పే అవకాశం ఉందనే కదా.
పౌలంతటి మహనీయుడే, 14 పత్రికలు రాసిన పౌలంతటి మహనీయుడే సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమండి వాక్యాన్ని పరిశీలన చేశారంట. పౌలు చెప్పింది నిజమా అబద్ధమా విన్నారు జాగ్రత్తగా. విన్నది అవునా కాదా అని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతుంటే చక్కగా వ్రాయబడింది. అక్కడ పౌలు శీలలు చెప్పిన సంగతులు అట్లున్నవో లేవోనని ప్రతిదినము లేఖనాలను పరిశీలన చేస్తున్న బెరియా ప్రజలు. ఏ సేవకుడు చెప్పినా మీరు వినండి, అది సరి అయిందా కాదా అని ఆలోచించండి. అయ్యగారి మీదనున్న అభిమానంతో అయ్యగారు తప్పు చెప్పిన వంత పలకండి, మీ దండం పెడతాను. మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని సరిచేయండి. లేదంటే మేము పోతాం, మాతో కూడా మీరు వస్తారు. ఎక్కడికి వస్తారు? అదేంటండి జుట్టు కోకేసుకుంటున్నారు, వచ్చేస్తారు నరకానికి నేరుగా. అందుకంటాడు చూడండి. ప్రార్థన చేసుకుందాం, ఈ వాక్యాన్ని చదువుదాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు తమ్ముడు రాజేష్ ఎక్కడున్నా కూడా దేవుని కంటే గొప్పది లోకములో లేదని తల్లి అయినా తండ్రి అయిన పాట సిద్ధపడి ఉండాలి. మళ్ళీ చదువురా తల్లి. నా సహోదరులారా, మిమ్మల్ని అర్థిస్తున్నాను. రేపొద్దుటికి నేను బ్రతుకుంటానో చచ్చిపోతాను నాకు తెలియదు. నేను మళ్ళా ఈ అడ్డతీగల వస్తానో రానో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు. అర్థిస్తున్నాను మిమ్మల్ని. నా సహోదరులారా, నా సోదరిమల్లారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసము అంటే వాక్యము. విశ్వాసం వల్ల ఎలా కలుగుద్ది? అసలు వినుట వలన విశ్వాసం కలుగుద్ది. నీ విశ్వాసానికి మూలమైన వాక్యము విషయములో, విశ్వాస విషయములో మయ్య గారు చెప్పింది కరెక్టేలే అని వంత పలకు తప్పు చెప్పిన మామాటం పొత్తు. యేసు ప్రభు మోమాటము లేనివాడు. అయ్యగారు చెప్పిన దానికి ఏకీభవించుకో. తప్పు అయితే తప్పు అని చెప్పు. విశ్వాసి తప్పు చేస్తుంటే అయ్యగారు తప్పు చేసావని చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఒప్పుకోలేదంటే నీది దురాభిమానం. అది సేవకుడి మీద కావచ్చు, నీ స్వాభిమానం కావచ్చు, నీ మీద నీకున్నదైనా సేవకుని మీద నీకున్నదైనా తప్పు చెప్పినప్పుడు వంత పలుకుతున్నావంటే, తప్పును సమర్థిస్తున్నావంటే అది దురాభిమానం. అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాన్న ఉన్నాడండి, సింగనాన్న గారు. ఆయనంటే నాకు అభిమానం అనుకుందాం. బైబిల్ మూసేస్తున్నాను. నేనన్నా కూడా ఆయనకి అభిమానం. అభిమానం ఎందులో ఉండాలంటే మంచిలో ఉండాలి, మంచికే ఉండాలి, మంచి క్రియలకే ఉండాలి. ఆయన నాకేదో సహాయం చేశాడనో, లేకపోతే ఆయన ఏదో నాకు అవసరాల్లో ఆదుకున్నాడనో, ఆయన నా పిల్లోడు పెళ్ళికి ఏదో సహాయం చేశాడనో, ఆయన ఏదైనా చెడ్డ పని చెప్పాడు అనుకోండి కదా, మోమాటంతో నాకు సహాయం చేశాడు, నా ఆపదలు ఆదుకున్నాడు, నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మోమాటంతో ఆయన చెప్పిన చెడ్డ పని నేను చేశాను అనుకోండి, అది దురాభిమానమా కాదా? దురాభిమానం. నువ్వు నిజంగా ప్రేమిస్తే, నిజంగా అభిమానం ఉంటే, నానా నువ్వంటే నాకు గౌరవం, నువ్వంటే నాకు అభిమానం, కానీ నేను ఈ పని అయితే చేయలేను. అది అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అక్క చెల్లెలు చెప్పినా, తమ్ముడు చెప్పినా చెడు చెబితే చేయకూడదు. చేస్తున్నావంటే వారి మీదనున్న అభిమానంతో నువ్వు ఏం చేస్తున్నావు? తప్పు చేస్తున్నావు. క్షమాపణ లేని పాపం చేస్తున్నావు. మరణకరమైన పాపం చేస్తున్నావు. అందుకంటాడు అన్నమాట దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి, ముగించుకుందాం. ఇక చదువమ్మా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడన్నాడు.
అమ్మ చెబితే అమ్మ మీద అభిమానం ప్రేమ ఉండడం మంచిదే. తప్పు చెబితే చేస్తావా? నాకు జన్మనిచ్చింది కదండి అని అంటే, అమ్మ నీకు జన్మనివ్వాలన్నా అమ్మకి నిన్నిచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని కంటే గొప్పది ఈ లోకంలో ఏది లేదు. దేవుడు చెప్పింది మనం ఖచ్చితంగా చేయాలి. అందరిని అభిమానించండి, అందరిని ప్రేమించండి, చేతనైతే సాయపడండి, చేతనైతే ఆదుకోండి, చేతనైతే ఆదరించండి, మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ వారి మీదనున్న అభిమానంతో తప్పు మాత్రం చేయకండి. వాళ్ళు తప్పు చెప్పినా చేయొద్దు, మీరు వారి మీదనున్న అభిమానంతో వారిని సంతోషపెట్టడానికి తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు. వారి కోసం మన ప్రాణాలు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు మనకు ప్రాణం పోసిన వారు కాదు. మనకి మన అమ్మ కడుపులో మనం పుట్టినప్పటికీ అమ్మ కడుపులో ప్రాణం పోసింది అమ్మ కాదు. ఎవరు తెలుసా? దేవుడు. 100 కీర్తన 3 వచ్చిన మనం చదువుకుంటాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడే, ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపిడి గొర్రెలం. 127 కీర్తన కూడా మనం చదువుతుంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. 139 కీర్తన 13 వచ్చిన మనం చదువుతూ ఉంటే 13, 14, 15 వచనాలు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. అమ్మ కడుపులో మనకు ప్రాణం పోసింది కూడా దేవుడే. పెడితే గిడితే ఆయన కోసం ప్రాణం పెట్టండి, మంచి కొరకు ప్రాణం పెట్టండి. దురభిమానం లేని వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తన్ను తాను కూడా అభిమానించుకోలేదు ప్రియులరా. మరణ పాత్ర దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అడుగుతున్నాడు గెత్సేమనే తోటలో, తండ్రి తాగాల్సిందేనా ఈ పాత్రలోనిది? నీ చిత్తమే సిద్ధించును గాక. నేను వీళ్ళ కోసం చావాల్సిందేనా? చావంటే ఎవడికి తీపి ఉండదు చెప్పండి? చచ్చిపోవాలని ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై నేను చావడం నీకు ఇష్టమైతే నీకోసం నేను మరణిస్తే, ఎందుకంటే నీవు నన్ను తిరిగి లేపగలవు. ఇక నేను విస్తరించి మాట్లాడట్లేదు. అపోస్తుల కార్యాల్లో పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన మాట్లాడుతూ ఏమండి అక్కడ యేసు ప్రభువుని గురించి, ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయంలో, మీరు సర్వేశ్వరుడైన యేసుక్రీస్తును దేవుణ్ణి మీరు చంపారు, కానీ ఆ దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు 3వ దినాన తిరిగి లేపాడు. ప్రాణాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి ప్రేమించండి. ఎంతగా అంటే మీ ప్రాణం కంటే గొప్పగా, మీ ప్రాణాన్ని ఇచ్చేదానికంటే గొప్పగా. ఎందుకంటే ప్రాణం ఇవ్వగలిగిన వాడు ఆయన. మనిషి అన్నవాడు ప్రాణం తీయగలడు కానీ ప్రాణాన్ని పోయలేడు. కాబట్టి ప్రియులారా, దురభిమానం అనేది భయంకరమైన, మరణకరమైన, క్షమాపణ లేని పాపం. నీవు తప్పు చేస్తున్నావని నీకు తెలిసినప్పుడు అయినా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావంటే, నువ్వు చేసేది మంచి అని నీకు అనిపిస్తుందంటే నీవు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోబోతున్నావు. మందు తాగడం తప్పని నీకు తెలుసు, అయినా కూడా దాన్ని అభిమానిస్తున్నావు, దానికోసం ఖర్చు పెడుతున్నావు. వ్యభిచారం తప్పని తెలుసు, అయినా కూడా ఇష్టపడుతున్నావు. సిగరెట్ బీడీలు తప్పని తెలుసు, అయినా కూడా ఇష్టపడుతున్నావు. నువ్వు చేసేది తప్పని తెలిసినా కూడా దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే అది దురభిమానమైన పాపం. ఆ పాపం చేసిన వారికి క్షమాపణ లేదు. తప్పు అని తెలిసినా కూడా నువ్వు తప్పు చేస్తున్నావంటే దానికి క్షమాపణ లేదు. ఇలా క్షమాపణ లేని పాపాలు చేసిన ప్రతి మనిషి కోసం యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. మనం పొందవలసిన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు, మన కోసం మరణించాడు, మనకు క్షమాభిక్ష పెట్టాడు. రండి ఆయన పాదాల దగ్గరికి. ఆయన రక్తం నేటికి పారుతుంది, ఆయన రక్తం నేటికి సజీవమై ఉంది. ఆయన రక్తంలో మీ పాపాలు ఉతుక్కోండి, కడుక్కోండి. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను క్షమిస్తాను. అది మరణకరమైన పాపమైనా, క్షమించరాని పాపమైనా క్షమించు అని అడిగే మంచి మనసు నీకుంటే
నేను క్షమిస్తాను. మీ అమ్మ క్షమించకపోవచ్చు, కోర్టులు క్షమించకపోవచ్చు, పోలీసు వ్యవస్థ క్షమించకపోవచ్చు, ఆఖరికి ఉరిశిక్షలో క్షమాభిక్ష పెట్టే రాష్ట్రపతి కూడా నిన్ను క్షమించకపోవచ్చు. కానీ నా ప్రభువు ఎంత ఘోర పాపనైనా క్షమిస్తానంటున్నాడు. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, క్షమాగుణంతో అడుగుదాం. అయ్యా, దురభిమానమైన పాపంలో నేను పడ్డాను, తప్పు చేశాను, తప్పు చేస్తున్నాను, నా ఆలోచనలు బాగోలేవు, అయినా కూడా అవి చెడ్డవని తెలిసినా కూడా